కార్యాలయంలో వండి వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో, నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అన్నదే నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం, రేవంత్ రెడ్డి గారు, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డి. రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికిమాలిన బూతులు మాట్లాడడం, పనికిమాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించినా బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ, ఒక్క మంత్రి కానీ, లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా, ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా? సిట్టు కానీ, ఇంకోటి కానీ, లేదా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన పోయినరా? ఏంది ఫోన్ ట్యాపింగ్? ఎవరి ఫోన్ ట్యాపింగ్? ఎక్కడ ఫోన్ ట్యాపింగ్? ఏం జరిగింది? రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే, హరీష్ రావు గారి మీద కుట్ర, ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు. పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు, హైకోర్టు పోయినారు. హైకోర్టు కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినాడు ఈ కేసును. హైకోర్టు కొట్టిస్తే ప్రభుత్వ పైసలతోని, ప్రభుత్వమే పెద్ద న్యాయవాదులు, గంటకు ₹1 తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల పైసలతోని సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అయినా నీకు సిగ్గు రాలేదా? ఈ కేసులో ఏం లేదు, విచారణార్హం కాదు ఈ కేసు అని, ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా, సుప్రీంకోర్టు కంటే కూడా నీ సిట్టు నీ చిట్టి పెద్దదా? అసలు ఏమైనా ఇంగితం ఉందా ఈ ముఖ్యమంత్రికి కానీ, ప్రభుత్వానికి కానీ? వాళ్ళ బాధ అంతా ఒకటే. నిన్న ఉదయం హరీష్ రావు గారు డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టిండు. రేవంత్ రెడ్డి బావమరిది బయట పెట్టే వరకు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసులు. ఇది వాస్తవం, ఏం లేదు ఇలా. ఎంతకంటే నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే, నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది అయితే సింగరేణి సంస్థను, సంబంధిత అధికారులు, బాధ్యులైన మంత్రి గారో లేదా ముఖ్యమంత్రి గారో ఈ పార్టీకి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా. చెప్పారా? 24 గంటలు అయిపోయింది. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఒక్క స్పందన లేదు? ఎందుకు ఒక్కరంటే ఒక్కరు? కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి ఇదే డైవర్షన్ గేమ్లు, ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మీ ముందు బయట పెట్టబోతా ఉన్నా. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి బావమరిది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి, సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి, ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రిగ్గింగ్ చేసి మొత్తానికి 9 టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు. మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. మేము గతంలో దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు, ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు, ఈ పైసల ఆలోచన లేదు. అందుకే నీట్గా కంపెనీ నడిచింది. వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం, 30%, 35% బోనస్లు ఇచ్చినాం. సంస్థ బాగు కోసం ఆలోచించినాము, సంస్థను లాభాల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. వేల మంది కార్మికుల వాళ్ళని సంరక్షించడం, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే లక్ష్యంగా మేము పనిచేసినాం. అందుకే ఆ రోజు సింగరేణి సంస్థలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే మైనస్లో పోయేది టెండర్. ఎస్టిమేటెడ్ వాల్యూ ₹100 అయితే -10, -20 అంటే కాంపిటీషన్ ఉండేది.
కాంట్రాక్టర్లు ఒకరితోనొకరు పోటీపడి మైనస్లో బిడ్ చేసిన పరిస్థితి, దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. వీళ్ళు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం, ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు. ఆ నిబంధన ఏందయ్యా అంటే, ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్, భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి. అందుకే ఏం చేసినారు వీళ్ళు, చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు, ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు, మరి భట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ముఖ్యమంత్రి గారికి అనుసరణలో జరిగిందా నాకు తెలియదు, కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు. ఏమని, ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు, ఎక్కడో జార్ఖండ్లో కోల్ బ్లాక్ ఉంది, మీకు కంపెనీ ఉంది, మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి, వాళ్ళు టెండర్ పిలిచారు, మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెండర్ వేయచ్చు. ఇవాళ రేపు మొత్తం ₹1,00,000 వరకు కూడా ఆన్లైన్ టెండరే కదా ఇవాళ. 1,00,000 దాటింది అంటే ఈ టెండర్, ఈ ప్రొక్యూర్మెంటు, ఈ టెండర్. అట్లాంటప్పుడు 1,000 కోట్లు 100 కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాలిన నిబంధన పెట్టారంటే, మీరు బిడ్ చేయాలంటే, మీరు పార్టిసిపేట్ చేయాలంటే, టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు. అంటే దీని ఉద్దేశం ఏంది, ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, వాడు సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా, వచ్చి సింగరేణి అధికారులను కాలు పట్టుకొని వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి సైట్ విజిట్ చేసినా అని. వీళ్ళు ఏం చేస్తున్నారు, సైట్ విజిట్ రాగానే ఆ కంపెనీ పేరు, మేనేజింగ్ డైరెక్టర్ పేరు, CEO పేరు, ఫోన్ నంబరు అన్నీ రాసుకుంటున్నారు. రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి, నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా, మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు. వినలేదనుకో, మేము వేస్తామా, మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు, వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది సింగరేణి. ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ ఏదైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో, ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు. అట్లాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే ఆధారంగా, ఇదే పద్ధతుల్లో ఏం జరిగింది అంటే, ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను, మీరు వినండి. ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ దోపిడీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 20 రోజు ఎంక్వైరీ డేటు, ఒక 385 కోట్లది టెండర్ పిలిచిండ్రు. అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ ఇది పెట్టినట్టు లేరు, అందుకే అప్పుడు కూడా లెస్లనే పోయింది. తర్వాత ఇంకొక టెండర్ పిలిచిండ్రు మేలో, అది కూడా లెస్లనే పోయింది. గోదావరి ఖని RGOC1, RGOCP3 మైన్, ఈ రెండు కూడా ఇంకా అప్పటికి దిక్కుమాలిన దంద మొదలు కాలే. ఆడికెళ్ళి మొదలైంది కథ. ఎప్పుడు 24కి వెళ్ళి 24 జూన్కి వెళ్ళి మొదలైంది. ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, విక్రమ్ రెడ్డి అన్నట్టు ఆయన కాంట్రాక్టరు, తర్వాత సృజన్ రెడ్డి, దీక్షిత్ రావు, G వెంకటేశ్వర్ రెడ్డి, తర్వాత CL